Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 9th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ టెక్స్ ర్యాంప్స్ స్కీమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. టెక్స్ ర్యాంప్స్ పథకం కింద 15 స్టేట్స్తో జౌళి మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాలు. టెక్స్ ర్యాంప్స్ అనే స్కీమ్ కింద టెక్స్టైల్ మినిస్ట్రీ 15 స్టేట్స్తో అగ్రిమెంట్స్ ఎంఓయూలు కుదుర్చుకునింది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి టెక్స్ ర్యాంప్స్ స్కీమ్ అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకోవాలి. టెక్స్ ర్యాంప్స్ అనే స్కీము నవంబర్ నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. నవంబర్ 27, 2025న టెక్స్టైల్ మినిస్ట్రీ ఈ స్కీమ్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ ర్యాంప్స్ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో టెక్స్టైల్ సెక్టారు, ఈ టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఈ టెక్స్టైల్ సెక్టార్లో రీసెర్చ్ని, ఇన్నోవేషన్ని, నూతనాత్మకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి అని చెప్పేసి, ఎగుమతుల్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అస్సాంలోని గువాహతిలో నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అస్సాంలోని గువాహతిలో 2 రోజుల పాటు జాతీయ జౌళి మంత్రుల కాన్ఫరెన్స్, నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అక్కడ ఈ స్కీమ్ కింద 15 స్టేట్స్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది టెక్స్ ర్యాంప్స్ అంటే ఏంటి. డెఫినెట్లీ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం మిత్ర అనే ఒక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేసింది. పిఎం మిత్ర, ఈ పిఎం మిత్ర స్కీమ్ కింద ఇండియాలో 7 టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పిఎం మిత్ర స్కీమ్ కింద భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ని మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో ప్రారంభించడం కోసం ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేశారని చెప్పేసి కూడా గతంలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ ర్యాంప్స్ స్కీమ్కి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు ఈ స్కీమ్కి, అబ్రివేషన్ ఏంటో తెలుసుకోవాలి. పూర్తి పేరు ఇక్కడ టెక్స్ ర్యాంప్స్ అంటే టెక్స్టైల్స్ ఫోకస్డ్ రీసెర్చ్, అసెస్మెంట్, మానిటరింగ్, ప్లానింగ్ అండ్ స్టార్టప్. అంటే ఈ రీసెర్చ్ని, స్టార్టప్లను, టెక్స్టైల్ స్టార్టప్లని ప్రోత్సహించాలి, ప్రమోట్ చేయాలి. మరి ఇక్కడ ఇది 2 రోజుల పాటు జరుగుతూ ఉన్న కాన్ఫరెన్స్ థీమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థీమ్ అనేది కూడా కొన్నిసార్లు ఇలాంటి నేషనల్ సమావేశాలు జరిగినప్పుడు థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ ఆర్ఆర్బి 2025లో ఒక క్వశ్చన్ ఏమడిగాడు అంటే, జనవరి 2025లో 67th నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. జనవరి 2025లో ఇండియన్ అచీవర్స్ ఫోరము 67వ జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దాని థీమ్ ఏంటని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు, థీమ్ అడిగాడు. సో ఇక్కడ జాతీయ సమావేశాలు కాబట్టి తప్పకుండా థీమ్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థీమ్ వచ్చేసి ఈ సమావేశం థీమ్ ఇండియాస్ టెక్స్టైల్స్ వీవింగ్ గ్రోత్ హెరిటేజ్ ఇన్నోవేషన్. ఇండియాస్ టెక్స్టైల్స్ వీవింగ్ గ్రోత్ హెరిటేజ్ ఇన్నోవేషన్. భారతదేశపు జౌలి వస్తువులు, ఇక గ్రోత్, వృద్ధి, హెరిటేజ్, ఇన్నోవేషన్ అంటే నూతనాత్మకత, ఇలా వస్తుంది అర్థము. ఇక మరి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది టెక్స్ ర్యాంప్స్ స్కీమ్ సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారో కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్. నవంబర్ 27, 2025న దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ స్కీమ్కి 305 crore కేటాయించారు, 305 crore అలకేట్ చేశారు. 2025-26 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక అంటే 2030-31 అంటే నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ సైకిల్ ముగిసేంత వరకు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. ఈ స్కీమ్కి అవసరమైన ఫండ్స్ అన్నీ కూడా టెక్స్టైల్ మినిస్ట్రీనే భరిస్తుంది. ఇక యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ వచ్చేసి గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు, గిరిరాజ్ సింగ్. ఇది టెక్స్ ర్యాంప్స్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టును ప్రారంభించిన సిజిఐ సూర్యకాంత్ గారు. ఇండియాస్ సిజిఐ 53rd సిజిఐ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టుని ప్రారంభించారు. ఇక్కడ పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టు అంటే ఏంటి, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో యూజ్ చేసే ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కొనసాగించే కార్యకలాపాలు అంటే కేస్ ఫైలింగ్స్తో మొదలుపెట్టి చివరగా తీర్పు ఇచ్చేంత వరకు కూడా కంప్లీట్గా ఎలక్ట్రానిక్ మోడ్లో
నిర్వహించడం కోసం పూర్తి స్థాయిలో కాగిత రహిత జిల్లా కోర్టుని ప్రారంభించారు. ఎక్కడ అంటే కేరళలోని వైనాడ్ డిస్టిక్ కాల్పెట్ట అనే ప్రాంతంలో. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి జ్యుడిషియరీలో కావచ్చు, ఈ పార్లమెంట్స్ లెజిస్లేచర్స్లో కావచ్చు, ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని యూస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల కర్ణాటక గవర్నమెంటు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లలో, ముఖ్యంగా డిస్టిక్ జ్యుడిషియరీలో కర్ణాటక కూడా జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టింది, కర్ణాటక కూడా ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు ఇక్కడ ఏఐని ఉపయోగించుకోవడం వల్ల, ఏఐని ఇలా ఎలక్ట్రానిక్ మోడ్లో అయితే అంత ట్రాన్స్పరెన్సీ, న్యాయ వ్యవస్థలో పారదర్శకత కూడా పెరుగుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఇక ఆల్రెడీ ఇండియాలో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఇనిషియేటివ్స్ అంటేనే గుర్తు రావాల్సినది నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ చొరవ, ఈ పార్లమెంట్ కావచ్చు, ముఖ్యంగా స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క రాష్ట్రాల అసెంబ్లీలు, యూటీ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, అసెంబ్లీలు ఉన్న యూటీలలో కార్యకలాపాలన్నీ కూడా, ఫంక్షన్స్ అన్నీ కూడా పేపర్ యూజ్ చేయకోకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని కూడా డెవలప్ చేసింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇది మనము మొన్న జరిగిన ఈపీఎఫ్ఓలో కూడా అడిగాడు. మనము దీని గురించి ప్రీవియస్ క్లాసెస్లో క్వశ్చన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక డిజిటల్ ఇండియా అంటేనే ఇండియాలో గుర్తు రావాల్సింది. ఇటువంటి ఇనిషియేటివ్స్ విషయానికి వస్తే ఇండియాలో డిజిటల్ ఇండియా స్కీమ్ని జూలై 1, 2025 లాంచ్ చేశారు. ఇక అదే ప్రగతి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీ మంత్ ప్రతి నెల 4th వెన్స్డే, ప్రతి నెల 4వ బుధవారం ఆఫ్టర్నూన్ 3:30 PM ప్రగతి డేని నిర్వహిస్తారు. ఆ ప్రగతి డే ఏ రోజు అంటే ఎవ్రీ మంత్ 4th వెన్స్డే. ఇక ప్రగతిని వచ్చేసి March 25, 2015 లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా ఏదైనా టెక్నాలజికల్గా ఇనిషియేటివ్స్ వార్తల్లో ఉంటే ఎక్కడ లాంచ్ చేశారు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల తన మన్ కీ బాత్ అడ్రస్లో ఒక మాట చెప్పారు. జనవరిలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ని నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి. ఇప్పుడు ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. ఇవాళ ప్రారంభమైంది, January 9th ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం మనకి వికసిత్ భారత్ అంటేనే గుర్తు రావాల్సినది 2047. వికసిత్ భారత్ లక్ష్యం ఏంటి? 2047. మరి యంగ్ లీడర్స్, ఈ యొక్క యువ నాయకుల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 2nd ఎడిషన్, ప్రస్తుతం జరుగుతూ ఉన్నది 2nd ఎడిషన్. January 9th ఇవాళ ప్రారంభమైంది, January 12th వరకు జరుగుతుంది. మరి January 12th ప్రాముఖ్యత ఏంటి? నేషనల్ యూత్ డే. January 12th అంటే నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజన దినోత్సవం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్? స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా, స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ జయంతి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. సో January 12th ముగుస్తుంది. ఇక January 12th ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క డైలాగ్, ఈ ఫోరంకి రాబోతా ఉన్నారు. సో ఇవాళ ఓపెనింగ్ సెరమనీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి పర్యవేక్షణలో, ఆయన నేతృత్వంలో ఈ ఓపెనింగ్ సెరమనీ జరిగింది. ఇక్కడ దీన్ని నిర్వహిస్తూ ఉన్నది యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ మినిస్ట్రీకి మంత్రిగా మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు. మన్సుఖ్ మాండవియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది 2nd ఎడిషన్. మరి ఇందులో భాగంగా సుమారుగా 2500కు పైగా, 2500 మందికి పైగా యువ నాయకులు, యంగ్ పార్టిసిపెంట్స్ పాల్గొంటూ ఉన్నారు. ఇండియా నుంచి, అబ్రాడ్ నుంచి, విదేశాల నుంచి కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. సో అలానే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు కూడా, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కావచ్చు, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంటేనే గుర్తు రావాల్సినది ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు, ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే శుభాంశు శుక్లా అన్న విషయం కూడా మనకి అందరికీ తెలిసిందే. ఆయన Axiom 4 మిషన్ ద్వారా ఎంటర్ అయ్యారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్. వన్స్ ఈ డైలాగ్ ముగిసిన తర్వాత, January 12 ముగిసిన తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్ అప్డేట్స్,
ఏమైనా ముఖ్యమైన ఒప్పందాలు అటువంటివి ఉంటే తప్పకుండా మనం యాడ్ చేసుకుందాం మన టాపిక్స్కి. నెక్స్ట్ వన్, పంకుడి పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి గారు. యూనియన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు పంకుడి అనే ఒక పోర్టల్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఇండియాలో ఉమెన్కి, చిల్డ్రన్కి న్యూట్రిషనల్ సేఫ్టీ, ఈ యొక్క పోషకాహార భద్రతను అందించడం కోసము, అలానే ఎడ్యుకేషనల్గా ఈ యొక్క విద్యా వ్యవస్థను, వాళ్లకు సరైన విద్యను అందించడం కోసము ఫండ్స్ అవసరము, నిధులు అవసరము. మరి ఆ నిధుల్ని సమీకరించాలి అంటే ఎలా సమీకరిస్తారు? ఆ ఫండ్స్ని ఎన్ఆర్ఐస్ నుంచి కావచ్చు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రవాస భారతీయుల నుంచి, అలానే చారిటబుల్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, లేదంటే కంపెనీలు, ఇటువంటి వాటి నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ రైజ్ చేయాలి అంటే ఒక పోర్టల్ అవసరం అని చెప్పేసి పంకుడి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్లో భాగంగా ఎవరైతే ఫండ్స్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారో, ఉదాహరణకు ఎన్ఆర్ఐస్ అయినా, స్వచ్ఛంద సంస్థలు అయినా, కంపెనీస్ అయినా, వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా, సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ 100 కోట్ల ఆదాయం, 100 కోట్ల డబ్బులు సంపాదిస్తూ ఉంది ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ రూపంలో. వాళ్ళు సమాజానికి తమ వంతు బాధ్యతగా ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే తమ వంతు బాధ్యతగా డబ్బులు ఇవ్వవచ్చు అనమాట. అదే సిఎస్ఆర్. ఇక ముఖ్యంగా టాటా వాళ్ళు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సిఎస్ఆర్లో భాగంగా. సో ఈ పోర్టల్కి వాళ్ళు మనీని నాన్ క్యాష్ ఫామ్లో ఇవ్వవచ్చు. అంటే ఏంటి? డిజిటల్ రూపంలో, క్యాష్ రూపంలో ఇవ్వడానికి లేదు, డిజిటల్గా డబ్బుల్ని ఈ పోర్టల్కి అందించవచ్చు. తద్వారా వీటిని మహిళలు మరియు చిల్డ్రన్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. ఇక అలానే ఈమె మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మహిళల భద్రత కోసం, ముఖ్యంగా ఉమెన్ యొక్క పోషకాహార భద్రత, ఉమెన్ యొక్క న్యూట్రిషన్ సేఫ్టీ, చిల్డ్రన్ యొక్క న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసము కొన్ని స్కీమ్స్ని హైలైట్ చేశారు. ఒకటి మిషన్ సాక్ష్యం అంగన్వాడీ, మిషన్ సాక్ష్యం అనేది ఒకటి ఉంది. అలానే పోషణ్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి. ఇవి మహిళలు మరియు చిల్డ్రన్ యొక్క పోషకాహార భద్రతకు సంబంధించిన స్కీమ్స్. ఇక నెక్స్ట్ టాపిక్, ఆధార్ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఆధార్ మస్కట్ ఉదయ్ను ప్రారంభించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI. ఉడాయ్ అని చెప్పవచ్చు, తెలుగులో చెప్పాలంటే ఉడాయ్ అంటారు, పేపర్లలో అయితే ఉడాయ్ అని ఇస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI. ఈ యొక్క ఆధార్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఆధార్ సర్వీసెస్ పీపుల్కి మరింత దగ్గరగా చేరువ చేయడానికి, పీపుల్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అందించడం కోసము ఒక మస్కట్ని లాంచ్ చేసింది. ఉదయ్ అనే ఒక మస్కట్. ఇక్కడ ఈ ఉదయ్ అనే మస్కట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆధార్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఉదాహరణకు ఆధార్ అప్డేట్స్ కావచ్చు, ఆధార్ వెరిఫికేషన్ సర్వీసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇటువంటి సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడం కోసం ఈ మస్కట్ పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, పేరు వచ్చేసి ఉదయ్. మరి దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. మరి UIDAI ఏం చేస్తుంది? UIDAI అనేది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటైన ఒక సంస్థ. 2009లో ఏర్పాటైంది. UIDAI 2009 జనవరి 28న ఏర్పాటైంది. 2009 జనవరి 28. UIDAI చట్టం కూడా ఉంది. చట్టం వచ్చేసి UIDAI యాక్ట్ 2016, 2016 చట్టము. మరి UIDAIకి CEO ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, అలానే చైర్మన్ కూడా ఉంటారు. ఇవాళ పేపర్లో అయితే UIDAI చైర్మన్ నీల్కాంత్ మిశ్రా గారు ఈ మస్కట్ని లాంచ్ చేశారని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ CEO వేరు, చైర్మన్ వేరు. UIDAIకి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి హెడ్గా చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ వచ్చేసి నీల్కాంత్ మిశ్రా. ఇక అదే CEO అయితే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే భువనేష్ కుమార్ గారు ఉన్నారు. ఎవరున్నారు? భువనేష్ కుమార్ గారు. ఈయన IAS ఆఫీసరు. ఈయన ఏం చేస్తారంటే, CEO ఏం చేస్తారంటే UIDAIకి సంబంధించిన డే టు డే ఫంక్షన్స్, నిత్యం ప్రతిరోజు నిర్వహించే కార్యకలాపాలని చూసుకునేది CEO. సో ఇవి రెండు కూడా కరెక్టే. CEO అయితే భువనేష్ కుమార్, చైర్మన్ అయితే నీల్కాంత్ మిశ్రా. అది చూసుకోండి ఇక. సో ఇది మనకి ఇక ఆధార్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఆధార్లో 12 డిజిట్స్ ఉంటాయి. 12
డిజిట్స్ మనకి ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ల జాబితాకు సంబంధించి ఎపిక్ కార్డు ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ముమ్మర సవరణ టాపిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో ఎపిక్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఎపిక్ అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్. ఎపిక్ నంబర్ని 1993లో తీసుకొని వచ్చారు. ఈ ఎపిక్ వచ్చేసి, ఈ ఎపిక్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 10 డిజిట్స్. అలా కూడా అడగవచ్చు, ఎగ్జామ్లలో చెప్పలేము ఎందుకంటే వార్తల్లో ఉన్నాయి కాబట్టి. అదే ఆధార్ అయితే 12 డిజిట్ నంబరు. సో ఇది మరి ఈ మస్కట్ని డిజైన్ చేయడం కోసం ఒక నేషనల్ కాంపిటీషన్ నిర్వహించారు. మై గవర్నమెంట్ అనే ప్లాట్ఫామ్లో ఒక నేషనల్ లెవెల్ డిజైన్ కాంపిటీషన్ నిర్వహిస్తే 875 ఎంట్రీస్ వచ్చాయి దేశవ్యాప్తంగా. ఆ మస్కట్ డిజైన్ పోటీలో విజేతగా నిలిచింది కేరళకు చెందిన అరుణ్ గోకుల్. ఇక మస్కట్కి పేరు వచ్చేసి ఉదయ్ అని పేరు పెట్టడానికి ఎవరు సహకరించారు అంటే ఆ మస్కట్కి ఉదయ్ పేరు పెట్టిండేది, అది కూడా నేషనల్ కాంపిటీషన్లో భాగంగా మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన రీనా జైన్ అనే అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునింది. అంటే ఆమె సజెస్ట్ చేసిన పేరు, ఆమె ప్రతిపాదించిన పేరునే ఈ మస్కట్కి పెట్టడం జరిగింది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఉదయ్ అని గుర్తుపెట్టుకోండి, UIDAI గురించి. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్ట్, ఇండియాస్ లార్జెస్ట్ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్లో టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతోంది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ సెటప్ చేయబోతోంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మనము హెడ్లైన్ చూసుకోవాలా. ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అని అందరూ అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ కదా ఏం చదవాలి అని. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది భారతదేశపు అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా చదివి తీరాల్సిందే. ఇక్కడ భారతదేశపు అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్టు నెల్లూరులో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇంగోట్ అండ్ వేఫర్ అంటే ఇవి మనకి ఇండియాలో సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయాలన్నా, సోలార్ ప్యానెల్స్ని తయారు చేయాలి అన్నా వాటిలో ఉపయోగించే రా మెటీరియల్స్, వాటిలో ఉపయోగించే ముడి పదార్థాలే ఇంగోట్ అండ్ వేఫర్. మరి ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ అయిన టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అంటే దానికి ఇంకొక కంపెనీ ఉంటుంది, చిన్న అనుబంధ సంస్థ, అఫిలియేటెడ్ కంపెనీ. ఆ కంపెనీ పేరు వచ్చేసి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ 6,675 crore ఏర్పాటు చేయబోతోంది. దీనిని నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ 200 ఎకరాలు కేటాయించింది. తద్వారా 1000 జాబ్స్ సృష్టించబడతాయి. ఈ ప్రాజెక్టు కోసము ఈ నెల్లూరులో ఏర్పాటు చేయబోయే ఈ వేఫర్ తయారీ ప్రాజెక్టుకి అవసరమైన ఎనర్జీని అందించడం కోసము ఆ నెల్లూరులో 200 మెగావాట్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను కూడా, గ్రీన్ హరిత ఇంధన ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మరి దీని కెపాసిటీ ఎంత అంటే ఈ ప్లాంట్ కెపాసిటీ 10 గిగావాట్. ఈ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 10 గిగావాట్లు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, జగ్గన్న తోట ప్రబల తీర్థ ఉత్సవం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఒక కీలకమైన డెసిషన్ తీసుకునింది, కీలకమైన నిర్ణయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే ఒక ప్రబల తీర్థ ఉత్సవం, ఒక ఫెస్టివల్ టైపు, ఒక సెలబ్రేషన్, జగ్గన్న తోట ప్రబల తీర్థ ఉత్సవం. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ హోదా ఇచ్చింది, రాష్ట్ర పండుగ హోదా ఇచ్చింది. మరి ఇక్కడ ఈ ప్రభలు అంటే ఏంటి? ఫస్ట్ ప్రభలు, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక చిన్న రథం మాదిరి, రథం పైన దేవుణ్ణి పెట్టుకుని ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు. ఈ ప్రభలు అంటే ముఖ్యంగా గుర్తు రావాల్సినది గుంటూరు డిస్టిక్లో కోటప్పకొండ ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజున గుంటూరు కోటప్పకొండ ప్రభలు చాలా ఫేమస్. ప్రభలు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రథం మాదిరి అన్నమాట. ఇక్కడ జగ్గన్న తోట ప్రబల తీర్థ ఉత్సవం విషయానికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్టిక్ జగ్గన్న తోట ఏరియా. మరి ఏం చేస్తారంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజున, ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ రోజున, సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ
థర్డ్ డే కనుమ రోజున 11 గ్రామాల నుంచి ఏకాదశి రుద్రులు బయలుదేరుతాయి. అంటే 11 విలేజెస్ నుంచి 11 దేవుళ్ళు, 11 దేవుళ్ళు, లార్డ్ శివ పరమేశ్వరునికి సంబంధించిన ప్రభలు బయలుదేరుతాయి. ఆ కనుమ రోజున వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ యొక్క ఉత్సవం అనేది 476 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటివి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడండి. ఇది ఏపీదైనా కూడా మనకి నేషనల్ లెవెల్ ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ అయితే మేడారం జాతర అట్లా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ వచ్చేసి కందుల దుర్గేష్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. బయో ఆసియా సదస్సు ఫిబ్రవరి 17th, 18th తేదీల్లో బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్టు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇక్కడ బయో ఏషియా సమ్మిట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ నిర్వహించే ఒక సదస్సు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక సదస్సు. ఇక్కడ బయో అంటేనే బయోలాజికల్ సెక్టార్, ఈ యొక్క ఫార్మాస్యూటికల్ సెక్టారు, లైఫ్ సైన్సెస్ రంగము, ఈ ఫార్మాస్యూటికల్ రంగం కావచ్చు. నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, భారతదేశంలోనే మొట్టమొదటి బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫస్ట్ బయో ఇంజనీర్డ్ లంగ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెటప్ అట్ ఐఐటి హైదరాబాద్ అని చెప్పేసి. మరి ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్ సెక్టర్ అయినా, ఈ బయో ఇంజనీరింగ్ విభాగమైనా ఇవన్నీ కూడా లైఫ్ సైన్సెస్ రంగానికి కిందకు వస్తాయి. మరి ఇప్పుడు ఏషియాలోనే ఇది అతిపెద్ద బయో సదస్సు, బయో రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. మరి ఇది 2003లో ప్రారంభమైంది. తెలంగాణ గవర్నమెంట్ 2003లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఇయర్ 2026 ఫిబ్రవరి 17th నుంచి 18th వరకు జరగబోతుంది. ఇది 23rd ఎడిషన్, 23వ ఎడిషన్. మరి మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సినది, ఇటువంటి సమ్మిట్లు జరుగుతూ ఉన్నప్పుడు థీమ్ ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి టెక్ బయో అన్లీష్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. టెక్ బయో అన్లీష్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. మరి ఇక్కడ థీమ్ వచ్చేసి అది. అయితే మరి తెలంగాణలో బయో సైన్సెస్ ఎకానమీ ఎంత ఉంది? ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లలో ఈ బయో ఎకానమీ రంగము తెలంగాణలో ఎంత విలువ, ఎంత క్యాపబిలిటీ ఉందో కూడా అడుగుతాడు. తెలంగాణలో 2024-2025 నాటికి ప్రస్తుతం అయితే తెలంగాణలో ఈ బయో ఎకానమీ విలువ $80 బిలియన్ ఉంది. బట్ ఒక టార్గెట్ పెట్టుకునింది, 2030 కల్లా ఈ బయో ఎకానమీని $250 బిలియన్ రీచ్ చేయాలి, తీసుకురావాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఇక అలానే 2030 కల్లా తెలంగాణ గవర్నమెంటు ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్ సెక్టార్స్లో 1 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి, 5 lakh జాబ్స్ని ఈ ఫార్మా సైన్సెస్ ఈ బయో సెక్టార్లో క్రియేట్ చేయాలి, సృష్టించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇది మనకి 23వ బయో ఆసియా సదస్సు గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి భారతదేశ జీడిపి వృద్ధికి సంబంధించి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రాథమిక ముందస్తు అంచనాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గురించి. ఇప్పుడు 2025-26లో ఇండియా యొక్క జీడిపి వృద్ధి 7.2% ఉంటుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సంస్థ, యునైటెడ్ నేషన్స్ సంస్థ యుఎన్ దేశ అంచనా వేసింది. ఇక్కడ నిన్న ఏమని తెలుసుకున్నాం మనము, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ 2025-26 ఇయర్కు గాను భారతదేశ జీడిపి 7.4% ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేసింది. మరి ఇప్పుడు యుఎన్ డేసా ఎంత చెప్తా ఉంది, 7.2% ఉంటుందని చెప్పేసి చెప్పింది. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫ్యాక్ట్స్ అయితే డైరెక్ట్గా ఎలా అడుగుతాడు, యుఎన్ డేసా ఎంత చెప్పింది, ఆర్బీఐ ఎంత చెప్పింది అలా అడుగుతాడు. ఆర్బీఐ ఎంత చెప్పింది, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 7.3% ఉంటుందని చెప్పింది. రైట్, మనం ఆల్రెడీ చూసాం క్వార్టర్ 1లో ఈ 2025-26 క్వార్టర్ 1లో మొదటి త్రైమాసికం, ఒక్కొక్క త్రైమాసికంలో 3 నెలలు ఉంటాయి, ఒక ఆర్థిక సంవత్సరంలో 4 త్రైమాసికాలు ఉంటాయి. మరి ఇప్పుడు 2025-26 మొదటి త్రైమాసికం అంటే ఏంటి, ఏప్రిల్, మే, జూన్. రెండవ త్రైమాసికం అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. మరి ఫస్ట్ క్వార్టర్లో మన గ్రోత్ రేట్ ఎంత ఉంది, 7.8% సాధించాము రియల్ జీడిపి. సెకండ్ క్వార్టర్లో 8.2%. నిన్న క్లియర్గా తెలుసుకున్నాం, నామినల్ జీడిపి
రియల్ జీడిపి గురించి, రైట్. మరి ఇప్పుడు యుఎన్ డేసా ఏం చెప్తా ఉంది? యుఎన్ డేసా యునైటెడ్ నేషన్స్ డేసా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగము. ఇది ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్టు. అంటే ఇది 2025 కాలానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్టు. ఇక్కడ ప్రాస్పెక్ట్స్ అంటే మంచి వృద్ధి అన్న అర్థం వస్తుంది. మరి ఇక్కడ ఏమని చెప్పింది? ఇందాక చెప్పుకున్నట్టు 25-26లో 7.2% ఉంటుంది అని చెప్పింది. అదే ఆర్బీఐ అయితే 7.3, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 7.4. ఇంకా ఏమని చెప్పింది? 2026-27లో అయితే 6.6% ఉంటుందని చెప్పేసి యుఎన్ డేసా చెప్పింది. 27-28లో అయితే 6.8% ఉంటుందని చెప్పింది. సో మరి రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంత మంచి గ్రోత్ రేట్ వస్తూ ఉంది అంటే మనకి కన్సంప్షన్ పెరుగుతూ ఉంది. అంటే ఏంటి? మనం వస్తువులు ఇప్పుడు ఎక్కువగా కొంటా ఉన్నాం. ముఖ్యంగా జిఎస్టీ రీఫార్మ్స్ సెప్టెంబర్ 22, 2025న జిఎస్టీ రీఫార్మ్స్ అమల్లోకి వచ్చాయి. జిఎస్టీ సంస్కరణలు. ఇప్పుడు ఎన్ని స్లాబులు ఉన్నాయి? 2 స్లాబులే. గతంలో 5%, 12%, 18%, 28% ఉండే. ఈ 12%, 28%ని ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ 2 స్లాబ్లే ఉన్నాయి. 5%, 18% స్లాబ్. 5%, 18% స్లాబ్. సో జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా సో ఇవన్నీ కారణాలు. మరి ఇప్పుడు ఇది ఈ విధంగా చెప్పింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యుఎన్ డేసా ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్స్. దానికంటే ముందు ఒకసారి ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకోవాలి. యుఎన్ ఎప్పుడు ఏర్పాటైంది? 24th అక్టోబర్ 1945. అధికారికంగా అఫీషియల్గా 24th అక్టోబర్ 1945లో ఏర్పాటైంది. ఇక యుఎన్ డేసా విషయానికి వస్తే 1948లో ఏర్పాటైంది. 1948లో యుఎన్ డేసాకి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. యుఎన్కి కూడా హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, రైట్. ఇక మనం క్లియర్గా తెలుసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.4% అని చెప్పింది. నిన్న నామినల్ జీడిపి గురించి తెలుసుకున్నాం, రియల్ జీడిపి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నిన్న మనం ఏం చెప్పాం? జీడిపికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2011-12 ఉందని చెప్పాం. ప్రెజెంట్ అని చెప్పాం నిన్న మనము. ప్రస్తుతం ఇంకా 2011-12. ఫిబ్రవరి 2026 నుంచి బేస్ ఇయర్ అనేది కొత్త బేస్ ఇయర్ 2022-23 అమల్లోకి రాబోతుంది. ప్రజెంట్ అయితే ఇంకా 2011-12. ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ డౌట్ ఈస్ క్లియర్. సో ఇది మనకి ఎకానమీకి సంబంధించి గ్రోత్ ఎస్టిమేట్స్, వృద్ధి అంచనాలు. నెక్స్ట్ వన్, ఐఐటి మద్రాసులో సూపర్ కంప్యూటర్ పరమశక్తి ప్రారంభం. సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తారు? మనకి ఇప్పుడు ఫస్ట్ సూపర్ కంప్యూటర్ నార్మల్ కంప్యూటర్స్ చేయలేని పనులు చేయాలంటే సూపర్ కంప్యూటర్స్ అవసరం. సూపర్ కంప్యూటర్స్ కూడా చేయలేని పనులు చేయాలి అంటే క్వాంటమ్ కంప్యూటర్లు. అంటే ఇవి అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఐఐటి మద్రాసులో సూపర్ కంప్యూటర్ పరమశక్తిని లాంచ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్ గురించి ఒక 2 పాయింట్లు ఐడియా ఉండాలి. ఎందుకు ఉపయోగిస్తారు సూపర్ కంప్యూటర్స్ని? మనకి సూపర్ కంప్యూటర్స్ వేరియస్ రంగాల్లో, ఏరోస్పేస్ రంగంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు డ్రగ్ డిస్కవరీలో ఏదైనా ఔషధాలు తయారు చేయాలి అనుకోండి. ఇప్పుడు ఏదైనా జెనెటిక్ వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఔషధాలు తయారు చేయాలి అంటే మ్యాథమెటికల్ మోడల్స్, అల్గారిథమ్స్ తయారు చేయాలి. కంప్యూటర్లను ఉపయోగించి ఈ అల్గారిథమ్స్ తయారు చేయాలి అంటే సూపర్ కంప్యూటర్లు అవసరము. ఫాస్ట్గా పనిచేస్తాయి, ఫాస్ట్గా ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అలానే డిఫెన్స్ సెక్టార్ కావచ్చు, ఏ రంగంలోనైనా కానీ. ఇప్పుడు వెదర్ మోడలింగ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనము వాతావరణాన్ని ఎగ్జాక్ట్గా అంచనా వేయాలి అంటే మనం ఇప్పుడు ఏవైతే వాడుతా ఉన్నామో డాప్లర్ రేడార్లు, ఈ 3D ప్రింటెడ్ రేడార్లు, ఇవన్నీ కూడా వీటిని పని చేయాలి అంటే డేటా అవసరము. మరి ఆ డేటా ఎలా జనరేట్ చేస్తారు? ఇటువంటి సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగించే ఆ వెదర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇట్లా ప్రతి రంగంలోనూ సూపర్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఐఐటి మద్రాసులో సూపర్ కంప్యూటర్ పరమశక్తి ప్రారంభమైంది.
మరి దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి 3.1 పెటాఫ్లాప్స్. 3.1 పెటాఫ్లాప్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సూపర్ కంప్యూటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఫ్లాప్స్లో కొలుస్తారు. ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మరి ఇండియాలో సూపర్ కంప్యూటర్స్ని లాంచ్ చేయడం కోసం, సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం కోసం ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని లాంచ్ చేసింది. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని అమలు చేసేది, ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని లాంచ్ చేసింది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి దీనిని అమలు చేసేది, లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖలు ఇవి. ఇంప్లిమెంట్ చేసేది పూణేలోని సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మరియు బెంగళూరులోని ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, వీటిని అమలు చేస్తాయి. మరి సూపర్ కంప్యూటింగ్ మిషన్ని లాంచ్ చేయకముందే భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని 1991లో లాంచ్ చేశారు. దాని పేరు పరమ్ 8000. పరమ్ 8000 అనే సూపర్ కంప్యూటర్ని 1991లోనే సెటప్ చేశారు. ఎక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇక నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లాంచ్ చేసిన తర్వాత పరమ్ శివాయ్ పేరిట ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేశారు, మనం తెలుసుకున్నాం. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద అయితే పరమ్ శివాయ్. సో ఇట్లా మనకి సరిపోతుంది. మరి ఇక్కడ పరమ్ రుద్ర సిరీస్లో భాగంగా పరమశక్తిని ఏర్పాటు చేశారు. ఇక్కడ రుద్ర అనేది స్వదేశీ సర్వర్. ఈ సూపర్ కంప్యూటర్లో ఉపయోగించే అత్యంత వేగవంతమైన స్వదేశీ సర్వర్ రుద్ర అనేది ఇండిజినస్ సర్వర్, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్లాప్స్లలో కొలుస్తారు. ఇక్కడ పెటా ఫ్లాప్ అంటే అది ఇంకా ఎక్కువ ఉంది, గిగా అట్లుంటాయి కదా. పెటా అనేది ఇంకా చాలా పవర్ఫుల్, ఫ్లాప్స్లో కొలుస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 155 మిల్లీమీటర్ తుపాకుల కోసం రామ్జెట్ శక్తితో పనిచేసే ఆర్టిలరీ షెల్స్ను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాసు ఇండియాలో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యూజ్ చేసే గన్స్ ఉంటాయి కదా, ఉదాహరణకు బోఫోర్స్ గన్స్ కావచ్చు, హవిడ్జర్ గన్స్ అంటారు కదా, బోఫోర్స్ గన్స్ కావచ్చు, అటాక్స్, అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, అటాక్స్ గన్నులు అని ఉంటాయి. అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, అటాక్స్ గన్నులు కావచ్చు, బోఫోర్స్ గన్నులు కావచ్చు, ధనుష్ వజ్ర ఇటువంటి పేరిట మనం ఇండియన్ ఆర్మీ వెపన్స్ యూజ్ చేస్తూ ఉంటుంది, తుపాకులు అటువంటి ఆయుధాలు. సో అయితే వాటిని ఫైర్ చేసినప్పుడు ఒక గన్ను నుంచి, ఒక బోఫోర్స్ గన్ను ఏదైనా వాటి నుంచి ఫైర్ చేసినప్పుడు ఒక ఆర్టిలరీ షెల్ని లాంచ్ చేస్తారు. గన్ అంటే నార్మల్ గన్ కాదు, చాలా పెద్దగా ఉంటాయి. వాటి నుంచి షెల్స్ని లాంచ్ చేస్తారు, షెల్స్ని ప్రయోగిస్తారు. మనం చూస్తుంటాం కదా న్యూస్లో, ఈ పాకిస్తాన్ నుంచి ఈ షెల్స్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పడ్డాయి, కొంతమంది మరణించారు, కొంతమంది గాయాలయ్యాయి అని చెప్పేసి. షెల్స్ అంటే మందుగుండు సామాగ్రి. మరి ఇప్పుడు రామ్జెట్ శక్తితో, రామ్జెట్ పవర్తో నడిచే ఆర్టిలరీ షెల్స్ని ఐఐటి మద్రాస్ డెవలప్ చేసింది. మరి దీనివల్ల ఏం లాభం అంటే ఆ గన్స్ నుంచి ప్రయోగించే ఈ మందుగుండుకి, ఆ పేలోడ్కి ఒక రామ్జెట్ టెక్నాలజీతో పనిచేసే మందుగుండుని అమరుస్తారు. తద్వారా అవి చాలా వేగవంతంగా, రేంజ్ కూడా పెరుగుతుంది, ఎక్కువ దూరం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోఫోర్స్ గన్ నుంచి లాంచ్ చేసే ఒక ఆర్టిలరీ షెల్ జస్ట్ ఒక 24 కిలోమీటర్స్ పోతుంది ఇప్పుడు. కానీ ఈ రామ్జెట్ టెక్నాలజీని కనుక యూజ్ చేస్తే 43 కిలోమీటర్స్ వరకు దూసుకుపోతుంది. అదే ధనుష్ అయితే 30 కిలోమీటర్స్ రేంజ్ ప్రస్తుతము, ఈ రామ్జెట్ వల్ల 55 కిలోమీటర్స్ రేంజ్ పోతుంది. సో ఇట్లా వజ్ర అయితే 36 కిలోమీటర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బోఫోర్స్, ధనుష్, వజ్ర, అటాక్స్ అనేవి ఆర్మీ ఉపయోగించే గన్నులు, ఆ టైప్ అన్న అర్థం వస్తుంది, ఆ విషయం తెలుసుకోండి. ఇక మరి సో ఆ వెపన్స్ రేంజ్ని పెంచడం కోసం ఐఐటి మద్రాస్. నెక్స్ట్ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగిన అమెరికా 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి క్విట్ అవుతా ఉన్నట్టు అనౌన్స్ చేసింది. ఇక్కడ అమెరికా చూస్తే మీరు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అమెరికా 3వసారి యునెస్కో నుంచి క్విట్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ప్యారిస్ హెడ్ క్వార్టర్స్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇటీవల యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు గతంలో ప్రకటించింది. ఇప్పుడు మరో 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతా ఉన్నట్టు ప్రకటించింది. చూస్తూ ఉంటే అమెరికా ట్రంప్ టెంపరితనం అని చెప్పవచ్చు.
ట్రంప్ తెంపరితనం ఎందుకు అనొచ్చు అంటే వెనిజులా పైన అటాక్ చేశాడు, నికోలస్ మదురో అతని భార్యని క్యాప్చర్ చేశారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న నాటో మెంబర్ అయిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది ఒక అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఒక సైనిక కూటమి. నాటోలో మెంబర్ అయిన డెన్మార్క్ ఏదైతే ఉందో ఆ డెన్మార్క్లో భాగమైన గ్రీన్లాండ్, ఆ గ్రీన్లాండ్ని మేము ఆక్యుపై చేసుకుంటాం, ఆక్రమించుకుంటాం అంటున్నాడు. ఎందుకంటే ఆ గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజ సంపద ఉంది, చాలా మినరల్ రిసోర్సెస్ ఉంటాయి. సో లైక్ మెనీ థింగ్స్ అనమాట. ట్రంప్ వచ్చిన తర్వాత 50-51 ఉద్యమం, 50-51 ఉద్యమం జరిగింది. ఫండ్స్ ఆపేస్తూ ఉన్నాడు అంతర్జాతీయ సంస్థలకి. సో ఇప్పుడు మరో 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతా ఉన్నట్టు ప్రకటించాడు. అందులో 66లో 31 UN ఎంటిటీస్, 31 ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు, మరో 35 వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించని సంస్థలు, 35 నాన్ UN ఆర్గనైజేషన్స్. సో మరి అందులో ముఖ్యమైన వచ్చేసి ఐపీసీసీ ఒకటి, UNFCCC ఒకటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చాలా ఇంపార్టెంట్, UN డేసా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, UN డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, ఉక్రెయిన్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, ఇటువంటి వాటి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. సో ఇక్కడ మనకి మెయిన్ ఫోకస్ చేయాల్సింది కొద్దిగా హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే, ఐపీసీసీ అనేది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది 1988లో ఏర్పాటైంది. 1988లో వివిధ దేశాలకు అవసరమైన క్లైమేట్ పాలసీలు, ఈ వాతావరణ పాలసీలు, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పెరిగిపోతుంది కదా, ఈ క్లైమేట్ చేంజ్ పెరిగిపోవడం మూలంగా ఈ వాతావరణ విధానాలను తయారు చేయడానికి అవసరమైన డేటాని సేకరిస్తుంది ఐపీసీసీ. ఇది 1988లో ఏర్పాటైంది. దీన్ని 1988లో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ మరియు UNEP ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది ఐపీసీసీని. ఐపీసీసీకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఐపీసీసీకి హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. అలానే UNFCCC నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించాడు. UNFCCC ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మొన్న UNFCCC కాప్ సదస్సు బ్రెజిల్లో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఈ UNFCCC 1992లో ఏర్పాటైంది. దీనికి సెక్రటరియేట్ వచ్చేసి, UNFCCCకి సెక్రటరియేట్ జర్మనీలోని బాన్ పట్టణంలో ఉంటుంది, బాన్ సిటీ. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి 2015లో జరిగిన COP21 సమ్మిట్, COP21 సదస్సులో ఇండియా, ఫ్రాన్స్ కలిసి ఏర్పాటు చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ హర్యానా, గురుగ్రామ్. సో ఇలాంటి వాటి నుంచి వైదొలుగుతా ఉన్నట్టు ప్రకటించాడు. సో ఇది మనకు సరిపోతుంది. ఇది గ్రీన్లాండ్ ఇష్యూ. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్లాండ్, ఇక్కడ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, గ్రీన్లాండ్కి క్యాపిటల్ నూక్. ఇది వార్తల్లో ఎక్కువగా ఉంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ ఉంది కెనడా, అమెరికా ఉంది. ఇక్కడ కెనడా, అమెరికా, ఈ కెనడా, అమెరికా, ఇక్కడ గ్రీన్లాండ్ ఉంది. బఫిన్ బే అని ఉంటుంది కెనడాకి గ్రీన్లాండ్కి మధ్యన. బఫిన్ బే అంటే ఒక జలసంధి. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీలో అడుగుతాడు బఫిన్ బే. ఇట్లా మనకి ఎక్కడ ఉందంటే ఇది ఆర్కిటిక్ ఓషియన్. గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది? ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలో ఉంది. ఇక్కడే స్వాల్బార్డ్ ఉంది. స్వాల్బార్డ్ ఏంటి? నార్వేకు చెందిన ఒక విత్తన భాండాగారము. అక్కడ చాలా లో టెంపరేచర్లో, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో విత్తనాలని భద్రపరుస్తూ ఉంటారు భవిష్యత్తు తరాల కోసము. స్వాల్బార్డ్. ఇట్లా మనకి నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి మాఘ్ బిహు ఫెస్టివల్. అస్సాం ఎవ్రీ ఇయర్ మకర సంక్రాంతి రోజున మనం ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటామో, అస్సాం ఎవ్రీ ఇయర్ మాఘ్ బిహు అనే ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. అంటే ఏంటి? పంట కోసినప్పుడు కోసి సెలబ్రేట్ చేసుకుని పండుగ. మనకి సంక్రాంతి ఎట్లనో అస్సాంకి మాఘ్ బిహు ఫెస్టివల్. దీన్నే బొగాలి బిహు అంటారు. బొగాలి బిహు. మరి ఇక్కడ అస్సాంలో కొత్త పంట చేతికి వచ్చే సందర్భంగా ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్లో మాఘ్ బిహు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా అస్సాంలో గడ్డి, వెదురుతో ఇలా నౌక నిర్మాణాలను తయారు చేస్తారు. గ్రాసు, బ్యాంబూతో ఇట్లా షిప్ మాదిరి ఇట్లా ఈ స్ట్రక్చర్స్ని తయారు చేస్తారు. వీటిని బేలాగర్ అంటారు. ఏమంటారు వీటిని? బేలాగర్ అంటారు. వీటిని యూత్ పండుగ మొదటి రోజు రాత్రి, అంటే ఆ మాఘ్ బిహు ఫెస్టివల్ ఫస్ట్ డే నైట్, దాన్ని ఉరుక అంటారు, దాన్ని దగ్ధం చేస్తారు, దాన్ని లైక్ కాల్చి వేస్తారు అనమాట. సో ఇది మనకి జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. బొగాలి బిహు అన్న మాఘ్ బిహు అన్న ఒకటే. అస్సాం.
నెక్స్ట్ వన్, ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు కన్నుమూశారు. 83 ఇయర్స్ ఏజ్లో ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ మాధవ్ గాడ్గిల్ గారు మరణించారు. ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు, మహారాష్ట్ర పూణే. మరి ఇక్కడ ఈయన ఏంటి అసలు? మాధవ్ గాడ్గిల్ అంటేనే గుర్తు రావాల్సింది వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల సంరక్షణ కోసం ఈయన చాలా కృషి చేశాడు. పశ్చిమ కనుమలు ఎక్కడ ఉంటాయి? మనకి 6 రాష్ట్రాల్లో ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు పశ్చిమ కనుమలు. ఈయన అసలు చాలా ఫేమస్. ఎందుకంటే ఈ పశ్చిమ కనుమల్ని సంరక్షించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2010లో ఒక కమిటీ వేసింది, మాధవ్ గాడ్గిల్ కమిటీ. ఆ మాధవ్ గాడ్గిల్ కమిటీ వేస్తే ఏమని చెప్పాడంటే, ఈయన కమిటీ ఏమని చెప్పిందంటే, ఈ పశ్చిమ కనుమలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం పశ్చిమ కనుమలలో 64% ప్రాంతాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా ప్రకటించండి. 64%, 64% వెస్ట్రన్ ఘాట్స్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా ప్రకటించండి అన్నాడు. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? మనకి ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ చేస్తే మనం పర్యావరణం నష్టపోతుందని. కానీ ఆ తర్వాత భారత ప్రభుత్వం కస్తూరి రంగన్ ప్యానల్ని వేసింది. మాధవ్ గాడ్గిల్ ప్యానల్ తర్వాత కస్తూరి రంగన్ కమిటీని వేస్తే, కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే, కేవలం 37% పశ్చిమ కనుమల ప్రాంతాన్ని మాత్రమే ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం చెప్పింది. కస్తూరి రంగన్ కమిటీ జస్ట్ 37% ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్ని మాత్రమే ఎకనామికలీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి చెప్పింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక మాధవ్ గాడ్గిల్ గారికి 1981లో పద్మశ్రీ వచ్చింది, 2006లో పద్మభూషణ్ వచ్చింది. అలానే ఈయనకి 2024లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఇచ్చే అత్యున్నత పర్యావరణ అవార్డు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు ఈయనకి 2024లో వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక యుఎన్ఈపీకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నైరోబి, కెన్యా. యుఎన్ఈపీకి హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. సో ఇది మరి ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో కేరళకు సంబంధించి 2020లో సివిల్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది, మన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్. అందులో ఏమని అడిగారంటే, గాడ్గిల్ కమిటీ రిపోర్టు, కస్తూరి రంగన్ కమిటీ రిపోర్టు ఇటీవల వార్తల్లో చూసాము, అవి ఏ దానికి సంబంధించిన అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. రాజ్యాంగ సంస్కరణలు, గంగా యాక్షన్ ప్లాను, నదుల అనుసంధానము, పశ్చిమ కనుమలను సంరక్షించడం కోసం అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ 4 ప్రొటెక్షన్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. ఇట్లా అడుగుతాడు ఎగ్జామ్లలో. ఒక కమిటీ తెలిస్తే సరిపోదు, ఆ కమిటీకి డెఫినెట్లీ ఇంకో కమిటీ ఏమైనా ఉందో కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు మనము మాధవ్ గాడ్గిల్ అయిపోయిన తర్వాత కస్తూరి రంగన్ గురించి తెలుసుకోకపోతే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వన్, బుక్స్. గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు, హిస్టరీ దట్ ఇండియా ఇగ్నార్డ్ అనే పుస్తకం. అంటే ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఇంకా కొన్ని విషయాలు ప్రజలకు తెలియలేదు, చాలా విషయాలు అనేవి మరుగున పడిపోయాయి. సో ఆ అన్నోన్ ఇన్సిడెంట్స్ని ప్రజలకు తెలియజేయాలి అని చెప్పేసి ప్రేమ్ ప్రకాష్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ పుస్తకాన్ని రాశారు, హిస్టరీ దట్ ఇండియా ఇగ్నార్డ్. ఇది 2nd ఎడిషన్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎడిషన్ని ఏప్రిల్ 2025లోనే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2025లో వితస్తా పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు 2nd ఎడిషన్ని రిలీజ్ చేశారు. సో ఆథర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి అండి, బుక్స్ కొంతమంది కామెంట్స్లో అడిగారు, బుక్స్ మాత్రం తప్పకుండా చెప్పండి సార్ అన్నారు. యాక్చువల్లీ బుక్స్ ఈ పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఎవ్రీడే వార్తల్లో ఉండరండి. మనం కరెంట్ అఫైర్స్ కోసం రోజుకి ఒక బుక్ని అయితే ఎవరు రిలీజ్ చేయరు కదా. సో డెఫినెట్లీ అవి వార్తల్లో ఉన్నప్పుడైతే ఆ బుక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఆ బుక్స్ ప్రతిరోజు చెప్పండి, వార్తల్లో ఉన్న దినోత్సవాలు ప్రతిరోజు అంటే ఉన్నప్పుడే చెప్పడానికి పాసిబుల్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, మరొక పుస్తకం, అగ్ని సరస్సులో వికసించిన కమలం, ద్రౌపది ముర్ము పుస్తకం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన లైఫ్, ఆమె జీవితానికి సంబంధించి ఆమె లైఫ్ పైన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో రిలీజ్ చేశారు. అయితే ఈ బుక్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే, ఒక శానిటేషన్ వర్కర్, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మమ్మ అనే ఆమె చేత ఈ పుస్తకాన్ని విడుదల చేయించారు, ఒక చెట్టు కింద. ఇది ప్రాముఖ్యత. అయితే మరి ఆ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, అగ్ని సరస్సులో వికసించిన కమలం, ద్రౌపది ముర్ము. ఆథర్ వచ్చేసి, రచయిత తప్పకుండా మనకు చాలా ఇంపార్టెంట్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీ, మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రస్తుతం విశ్వ హిందీ పరిషత్కి ప్రెసిడెంట్గా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. సో ఇది మనకి. నెక్స్ట్ వన్,
ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ప్రవాసీ భారతీయ దివాస్ 2026 మనం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 9న ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నాన్ రెసిడెంట్ ఇండియన్ డే. దీన్నే ప్రవాసీ భారతీయ దివాస్ అంటారు. ప్రవాసీ భారతీయులు అంటే ఎవరు? ఇండియా నుంచి వేరే దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వేరే కంట్రీస్లో ఉంటారు కదా, వాళ్ళ సేవలకు గుర్తింపుగా, వాళ్ళ కంట్రిబ్యూషన్స్కి గుర్తింపుగా ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఇది 2003లో ప్రారంభమైంది. ఈ డే 2003 సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు హయాంలో స్టార్ట్ అయింది. అయితే ప్రవాసీ భారతీయ దివాస్ 2026 జనవరి 9th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1915 జనవరి 9న మహాత్మా గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చారు. మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా. మహాత్మా గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చినందున ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఎప్పుడు 1915 జనవరి 9. మరి అయితే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఒక ఉత్సవం లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ప్రవాసీ భారతీయ సెలబ్రేషన్స్ను కూడా భారతదేశంలోని డిఫరెంట్ సిటీస్లో నిర్వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఇది 2015 నుంచి 2 ఏళ్ళకు ఒకసారి ఒక ఉత్సవం లాగా వివిధ సిటీలలో నిర్వహిస్తారు. ఇక అంటే ప్రవాసీ భారతీయ దివాస్ని ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ 2 ఏళ్ళకు ఒకసారి ఒక సిటీలో ఒక సెలబ్రేషన్ మాదిరి సెలబ్రేట్ చేసుకుంటారు. మరి చివరిసారిగా 2025 జనవరిలో 18వ ప్రవాసీ భారతీయ కన్వెన్షన్, 18వ ప్రవాసీ భారతీయ సెలబ్రేషన్స్ జరిగాయి, ఒడిశాలో జరిగాయి. మరి 19వ ప్రవాసీ భారతీయ సెలబ్రేషన్స్ 2027 2027లో జరగబోతా ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఈ దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటామన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాటి క్వశ్చన్, భారతదేశం మొదటి హైడ్రోజన్ ట్రైన్ని ఎక్కడ లాంచ్ చేయబోతా ఉన్నారు? ఏ స్టేటు, ఏ ప్రాంతాల మధ్య? ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చను, నేషనల్ ఆయుర్వేద డే, జాతీయ ఆయుర్వేద దినోత్సవము ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 23న సెలబ్రేట్ చేసుకుంటాం. తొలిసారిగా 2016లో సెలబ్రేట్ చేసుకున్నాం. 2016 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం కూడా ధన్వంతరి జయంతి రోజున సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ధన్వంతరి జయంతి అనేది భారత హిందూ క్యాలెండర్ ప్రకారము ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కోలా ఉంటుంది. కానీ ఒక పాపులారిటీ, ఇంటర్నేషనల్ పాపులారిటీ, నేషనల్ పాపులారిటీ తీసుకురావాలని చెప్పేసి 2025 నుంచి సెప్టెంబర్ 23న సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. మనం చెప్పాం కదా, సెప్టెంబర్ 23 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆ రోజున డే నైట్, పగలు రాత్రి అనేవి సమానంగా ఉంటాయి. నేచర్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆటమ్ ఈక్వినాక్స్ అంటారు. ఇక ఇంటర్నేషనల్ యోగా డే విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ June 21న సెలబ్రేట్ చేసుకుంటాం. June 21. ఇక 2025 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా థీమ్ వచ్చేసి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. టెక్స్ ర్యామ్స్ స్కీమ్ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగిత రహిత జిల్లా కోర్టు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026. పంకుడి పోర్టల్. ఆధార్ మస్కట్ ఉదయ్. భారతదేశపు అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్ట్. జగ్గన్న తోట ప్రబల తీర్థ ఉత్సవం ఆంధ్రప్రదేశ్. 23వ బయో ఆసియా సదస్సు. యుఎన్ దేశ భారతదేశ వృద్ధి అంచనాలు. ఐఐటి మద్రాసులో సూపర్ కంప్యూటర్ పరమశక్తి. రామ్జెట్ శక్తితో పనిచేసే ఆర్టిలరీషియల్స్ ఐఐటి మద్రాస్. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగిన అమెరికా. మాఘ్ బిహు ఫెస్టివల్ అస్సాం. ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నార్డ్ పుస్తకం ఆథర్ ప్రేమ్ ప్రకాష్. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకం. ప్రవాసీ భారతీయ దివాస్ January 9th. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.